ఇవాళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది బర్త్‌డే. సో, ఈ సందర్భంగా అందరూ గూడా విషెస్ జెప్తా ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు గూడా అందరూ గూడా కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ జెప్తా ఉన్నారు. చివరకు పొద్దున్న లేస్తే కేసీఆర్‌ని తిట్టే రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గూడా శుభాకాంక్షలు జెప్పిర్రు. ఒక ఫోటో పెట్టి, ఆ ఫోటో డిజైన్ జేసి జన్మదిన శుభాకాంక్షలు అని జెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక హ్యాండిల్లో పెట్టిన దాంట్లో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు అని చెప్పి ముఖ్యమంత్రి అఫీషియల్ హ్యాండిల్లో ఈ పోస్ట్ చేశారు. సో ఇట్లా అందరు కూడా చెప్తా ఉన్నారు, బర్త్డే అన్నాక విషయం చెప్తారు. మరి ఇంట్లో ప్రత్యేకత ఏముంది, ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇందులో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. ఆ అంశమే స్వయంగా కేసీఆర్ కూతురు కవిత పెట్టినటువంటి విషెస్. ఆమె ఏదైతే ఎక్స్ హ్యాండిల్లో ఆమె కేసీఆర్కు విషెస్ చెప్పిర్రో దాని గురించి మాట్లాడుకోవాలి మనం. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత, ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా కల్వకుంట్ల కవిత అనే ఉంటాయి. కేసీఆర్ ఇంటి పేరు కల్వకుంట్ల. సో ఆమె ఏం పెట్టిర్రో ఒకసారి చూడండి. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇంతే, 2 లైన్లు. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఈయనెవరు, ఈయనేదో పరాయి అయినా కాదు, పక్క రాష్ట్రం అయినా కాదు, పక్క పార్టీ అయినా కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా కాదు, సొంత తండ్రికి తండ్రి అనే పేరు వాడకుండా శుభాకాంక్షలు చెప్పారు చూడుర్రి. ఇది నిజంగా రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయి, ఏ స్థాయిలో సంబంధాలను, రక్తబంధాలను అన్నిటిని కూడా కాలరాస్తాయని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రాజకీయాల పదవుల కోసం కావచ్చు, ఇంకా దేనికోసమైనా కానీ ఎట్లాంటి రక్త సంబంధాలను కూడా వదులుకొని ఎట్లా వ్యవహరిస్తారు, ఎట్లా జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సొంత తండ్రి జన్మదినము, కనీసం ఆయన ఫోటో పెట్టలేదు, ఆయనతో ఈమె కలిసి ఉన్న ఫోటో పెట్టలేదు. ఒక ఏడాది క్రితం వరకు అంతా కలిసే కదా ఉన్నారు. అట్లాంటిది ఆయనతో కలిసి ఉన్న ఫోటో పెట్టలేదు, ఏది పెట్టలేదు. జస్ట్ ఉద్యమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి పెట్టి వదిలేసింది. అంటే జస్ట్ పదవుల ఆత్మాభిమానమా, ఇంకొకట పక్కన పెడదాం. సొంత తండ్రి, అవన్నిటికంటే ముందు ఆయనకు సొంత తండ్రి. ఆయన ఇంటి పేరుని ఇంక ఈమె మోస్తా ఉన్నది. ఆ హ్యాండిల్ కూడా కల్వకుంట్ల కవిత అనే ఉంటుంది. ఆ హ్యాండిల్ అంటే ఆయన ఇంటి పేరును కూడా ఇంకా మోస్తా ఉన్నది. పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుతుంది. వీళ్ళ భర్త ఇంటి పేరు దేవనపల్లి. కానీ ఈమె ఇప్పటికి కూడా కల్వకుంట్ల అనే ఇంటి పేరును మోస్తూ, తన తండ్రి ఇంటి పేరును మోస్తూ, తండ్రిని కనీసం తండ్రి అని పిలవలేని దుస్థితి వచ్చింది ఇవాళ. అంటే చూడండి రాజకీయాలు ఎట్లా మారుతాయో. ఆమెకు సీఎం కావాలని తపన ఉన్నది కావచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కానీ తండ్రి కూతుళ్ళ సంబంధాన్ని, తల్లి కూతుళ్ళ సంబంధాలను కూడా వదులుకొని తండ్రి అని సంబోధించలేనంత స్థాయికి రాజకీయాలు దిగజారుతూ ఉన్నాయి, పరిస్థితులు దిగజారుతూ ఉన్నాయి. అంటే రాజకీయాలు ఎట్లా ఉంటాయి అంటే భవిష్యత్తు యువతరానికి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నాను నేను. రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటాయి పరిస్థితులు, ఇగో ఇట్లా ఉంటాయి. అన్నిటిని వదిలేసుకోవాలి, అన్నిటిని పక్కన పెట్టాలి. తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, ఇవేవి బంధాలు ఉండొద్దు అన్నట్టు. బంధాలని తెంచుకొని ఆ బంధాల మీదనే కొట్లాడాలి. అవసరమైతే తండ్రి మీద కొట్లాడాలి, తల్లి మీద కొట్లాడాలి. రాజకీయాల పదవుల కోసమో, ఇంకా ఆత్మాభిమానం అనే పేరుతోనే ఇంకొకటి. ఆమె ఇన్ పర్సన్గా రాజకీయంగా ఆమె ఏమైనా చేయొచ్చు, రాజకీయంగా కొట్లాడుకోవచ్చు. ఆమె ఒక పార్టీ పెట్టని రేపు కేసీఆర్ మీదనే పోటీ చేసి ఆమె ముఖ్యమంత్రి అవని, అది తప్పులేదు, దాన్ని అసలే తప్పు పట్టాం మనం. కానీ ఒక తండ్రిని కూడా తండ్రి అని పిలవలేకుండా, కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేకుండా, ఆయనతో ఉన్న ఫోటో కూడా పెట్టలేకుండా ఆమె ఆ బర్త్డే సందర్భంగా పెట్టడం చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది కొంచెం. అంటే ఈ తుచ్చమైన పదవుల కోసమో, ఇంకొక దానికోసమో సొంత తండ్రిని కూడా తండ్రి అనలేకపోవడం ఏంది, ఏం దౌర్భాగ్యం ఇది. మన సమాజంలో చాలా మందికి చెప్తా ఉంటాం, చాలా గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తూ ఉంటాం, చాలా వేదికలు ఎక్కుతూ ఉంటాం. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎక్కినప్పుడు చాలా చెప్తారు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లుండాలి, ఇట్లుండాలని చెప్పి చాలా సమాజానికి దిశానిర్దేశాలు చేయడం, ఇట్లా చూసుకోవాలి పిల్లల్ని, తండ్రులను అట్లా చూసుకోవాలని చెప్పి చాలా రకాలుగా చెప్తారు. మరి ఇక్కడ కనీసం సంబోధించలేని పరిస్థితి వచ్చింది తండ్రి అని. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గౌరవ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గౌరవ పెద్దలు అని నేను పెడతా, రేవంత్ రెడ్డి కూడా పెట్టిండు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హ్యాండిల్లో ఏం పెట్టారో మీకు చదివినిపించింది. సో బయట వాళ్ళు ఎవరైనా పెడతారు, అట్లా బయట వాళ్ళు ఎవరైనా గౌరవ పెద్దలు అని ప్రతి ఒక్కరు పెడతారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను పెడతా, ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెడతారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడతారు, బీజేపీ వాళ్ళు పెడతారు, అన్ని పార్టీల వాళ్ళు పెట్టిరు. చాలా మంది వాళ్ళు విష్ చేసారు సోషల్ మీడియాలో. కానీ సొంత కూతురు కదా, సొంత కూతురు అయి ఉండి తండ్రిని తండ్రి అని కూడా అనకుండా ఇట్లా విష్ చేయడం అంటే రాజకీయాలు ఎట్లా దిగజారుతా ఉన్నాయి, రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. అంటే అన్నింటినీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఇంటర్నల్గా ఏం జరిగిందో, తండ్రికి కూతురికి ఏం గొడవ జరిగిందో, ఏం జరిగిందో పక్కన పెడదాం. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ నువ్వు స్వయంగా వెళ్ళి కలిసి తండ్రి అని పిలిచి ఇంకోటి చేయడానికి కాదు, కేవలం
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి తండ్రి అనే పదం వాడడానికి కూడా అంత ఇబ్బంది అనిపించింది అంటే మరి ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా మీకు గొడవ జరిగి తండ్రి అని పిలవలేకపోతున్నదా, లేకపోతే కేవలం ఈ రాజకీయ దానివల్లనే అది చేయలేకపోతా ఉన్నదా? ఇట్లాంటి పరిణామాలు రాజకీయాల్లో చాలామంది ఉంటారు. కొడుకు ఒక పార్టీలో, కూతురు ఒక పార్టీలో రకరకాలుగా చేసే వాళ్ళు ఉంటారు. అందరూ పిలుచుకుంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రాజకీయాలు ఎంత దారుణంగా మారుతున్నాయి, ఎట్లా బంధాలు కూడా వదిలేసుకొని రాజకీయాలు చేస్తున్నారు అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి.